అనగనగా దట్టమైన పచ్చని చెట్లతో కలకలలాడే ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద సరస్సు ఒడ్డున బెకబెకమంటూ సంతోషంగా జీవనం సాగించేది ఒక కప్పల గుంపు. ప్రతిరోజులాగే ఒకరోజు ఆ గుంపులోని కప్పలన్నీ కలిసి కొత్త ప్రదేశాలను చూడాలనే ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ సరదాగా విహారానికి బయలుదేరాయి. ఆ గుంపులోనే 2 చిట్టి కప్పలు ఉన్నాయి. అవి వయసులో చిన్నవైనా ఉత్సాహంలో మాత్రం పెద్దవాటిని మించి ఉండేవి. ఆ 2 కప్పలు మిగిలిన కప్పల కంటే వేగంగా అత్యంత ఆనందంగా గెంతుతూ తమ కప్ప భాషలో పాటలు పాడుకుంటూ ముందుకు సాగిపోతున్నాయి. అలా గెంతుతూ గెంతుతూ చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకుండా ప్రమాదవశాత్తు ఆ 2 చిట్టి కప్పలు ఒక లోతైన నిస్సారమైన గుంటలో పడిపోయాయి. క్షణంలో అపశృతి చోటు చేసుకోవడంతో మిగిలిన కప్పల గుంపంతా గుంట చుట్టూ చేరి కోలాహం చేశాయి. చాలా గట్టిగా అరిచాయి. వారు గుంట అంచున నిలబడి లోపలికి తొంగి తొంగి చూడసాగాయి. గుంట చాలా లోతుగా చిమ్మ చీకటిగా ఉండడంతో అడుగున పడిన చిట్టి కప్పలు వారికి కనిపించలేదు. అలాగే చిట్టి కప్పలకు బయట ఉన్న వారి పరిస్థితిని కూడా సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు బయట ఉన్న పెద్ద కప్పలన్నీ తమ అనుభవ పరిజ్ఞానం, లోకజ్ఞానం ఉపయోగించి పరిస్థితిని సమీక్షించాయి. వాటిలో బాగా వయసు మీరిన ఒక పెద్ద కప్ప నిరాశగా ఇలా అంది. అయ్యో, గుంట చాలా లోతుగా, అంచు పట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఈ గుంట నుంచి బయటపడడం అసాధ్యం. మీ ప్రాణాల మీద ఆశలు వదులుకోండి. బయటికి రావడానికి కష్టపడుతూ శ్రమించడం కంటే ప్రశాంతంగా అక్కడే కొంచెం సేపైనా సంతోషంగా గడపడం మేలు అని అంది పెద్ద కప్ప. మిగిలిన కప్పలన్నీ కూడా నిరాశ మాటలనే పలికాయి. అవి తమ జాలిని, సానుభూతిని ప్రకటించాయి. కానీ లోపల ఉన్న చిట్టి కప్పలు వాటి మాటలను పట్టించుకోకుండా తమ ఛాయాశక్తుల బయటపడడానికి తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. అవి గోడలను పట్టుకొని పైకి ఎగరడానికి శక్తి మేర ప్రయత్నించాయి. ఒక అరగంట గడిచింది. గెంతి గెంతి చిట్టి కప్పలు అలసిపోయాయి. అప్పుడు మళ్ళీ బయట నేల మీద ఉన్న కప్పలు తమ నిరాశను మరింత పెంచుతూ గట్టిగా ఇలా అరిచాయి. మీరు బయటికి రాలేరు. వృధా ప్రయత్నం చెయ్యకండి. ఇక ఈ యాతన పడకుండా ప్రయత్నాలు ఆపండి. ఇక మీకు చావు తప్పదు. ప్రశాంతంగా దైవాన్ని తలుచుకోండి అని అన్నాయి కప్పలు. ఈ నిరాశపూరితమైన మాటలను ఆలకించిన ఒక చిట్టి కప్ప, నిజమే, ఇంత పెద్దవారు చెబుతున్నారంటే నా ప్రయత్నాలు వ్యర్థమే కాబోలు. ఇక నేను పైకి ఎలా వెళ్ళగలను అని నిరాశ చెంది గెంతడం విరమించింది. రెండో కప్ప మాత్రం బయటి కప్పల మాటలను పరిగణించలేదు. అది తన ప్రయత్నాలను ఆపలేదు. మరింత శక్తిని కూడబెట్టుకొని గెంతుతూనే వచ్చింది. బయటి కప్పలు మళ్ళీ వారిని ఇలా హెచ్చరించాయి. అనవసరంగా ఎందుకు శ్రమిస్తున్నారు? ఈ బాధంతా పడిన తర్వాత కూడా చావు ఎలాగో తప్పదు. ప్రశాంతంగా ఉండిపోండి. కొంచెం సేపైనా బాధ లేకుండా ఉండగలుగుతారు అని చెప్పాయి. కానీ మరికొంతసేపు గడిచాక అందరూ ఆశ్చర్యపోయేటట్టు గుంటలోని రెండో చిట్టి కప్ప ఒకసారిగా తన మొత్తం శక్తిని ఉపయోగించి గట్టిగా ఎగిరి అంతేసి గుంట బయట నేల మీదకి వచ్చి విజయవంతంగా పడింది. అది లేచి నిలబడింది. మిగతా కప్పలన్నీ ఆ విజేత చిట్టి కప్ప చుట్టూ చేరి ఆశ్చర్యంతో, అనుమానంతో ఇలా అడిగాయి. ఏంటి కప్ప, నీ పాటికి నువ్వలా ఎగురుతూనే ఉన్నావేంటి? మా మాటలు వినిపించుకోకుండా నీవు చావు తప్పదని మేము గట్టిగా చెప్పాము కదా. అయినా కూడా నువ్వు ప్రయత్నం ఆపకుండా ప్రయత్నించి ఎలాగోలాగా బయటపడి నీ ప్రాణాలను కాపాడుకున్నావు అని అన్నాయి. అసలు ఎవ్వరికి తెలియని ఆశ్చర్యకరమైన కొత్త సంగతి ఏమిటంటే ఆ రెండో చిట్టి కప్పకు పుట్టుకతోనే చెవుడు ఉందని. అందుకే అది గుంటలో ఉన్నంతసేపు బయట కప్పలు నిరాశగా అరుస్తున్న మాటలను తప్పుగా అర్థం చేసుకుంది. అది ఆ కప్పలు తనను ప్రోత్సహిస్తూ మరింత గట్టిగా ప్రయత్నించు, నీ వల్ల అవుతుంది అని చెబుతున్నాయని బలంగా అనుకుందట. వాటి ప్రోత్సాహాన్ని నిరాశపరచకూడదని తన శక్తినంతా కూడగట్టుకుని ఓపికతో నిరంతరంగా ఎగరడం కొనసాగించింది. చివరికి విజయం సాధించింది. మరి గుంట లోపలే ఉండిపోయిన మొదటి కప్ప ప్రాణాల పరిస్థితి ఎలా ఉంది? అది నిరాశతో ఎక్కువసేపు నీటిలోనే స్తబ్దుగా ఉండిపోవడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. మొదటి కప్పకు చెవులు వినిపించవని,
దానిని బయట ఉన్నవారు ప్రోత్సహిస్తుందని అనుకొని బయటికి వచ్చిందని సైగ చేసి చెప్పింది. దానితో బయట ఉన్న కప్పలకు అర్థమయ్యింది ప్రోత్సాహంతోటి ఇంకో కప్పని కూడా బయటికి తేవచ్చని. అందుకే అప్పుడు బయట ఉన్న కప్పలు దానిని ప్రోత్సాహపరిచి హితబోధ చేసి చివరికి అది కూడా గెంతి గెంతి కొన ప్రాణాలతో చావు తప్పి బ్రతికి బయటపడింది. ఆ కప్ప చావు అంచు వరకు వెళ్ళడానికి కారణం శారీరక శ్రమ కాదు, ఇతరుల నిరాశ వాక్యాలు మాత్రమే. అది తర్వాత బయటికి వచ్చిన తర్వాత అనుకుంది, ఇతరుల మాటలను వినకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే ఎంతటి విజయాలనైనా సాధించవచ్చు అని అనుకుంది ఆ చిన్న కప్ప. బయట ఉన్న కప్పలకు కూడా అర్థమయ్యింది మనమిచ్చే ప్రోత్సాహమే ఎదుటి వారి విజయాలకు కారణమవుతాయి అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న గొప్ప జీవిత సత్యం ఏమిటంటే, నిజానికి విజయం సాధించడానికి కప్పకు ఉన్నట్టుగా చెవుడు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని లేదా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఇతరులు పెట్టే భయాలను, సంకోచాలను, నిరాశ వచనలను మనసులో పెట్టుకోకూడదు. వాటిని కేవలం ధ్వనిగా మాత్రమే పరిగణించి ఈ కథలో అనుకున్న కప్పలాగే ఆ మాటలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయని మన అంతరాత్మతో విశ్వసించాలి. పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం అనేవి ఒక మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. మనపై మనం ఉంచుకున్న విశ్వాసమే మనకు నిజమైన ప్రేరణ. ఒక్కరు సాహసంతో చూపిన విజయపు బాట ఆ వెనుక ఎంతో మంది జీవితాలకి బాసటగా అనగా దారిగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. కాబట్టి మన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతికూల శబ్దాలను విస్మరించి మన లక్ష్యం వైపు సాగిపోవడమే జీవితంలో ఉన్నత స్థితికి చేరడానికి ఏకైక మార్గం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఎవరైనా మాటలను విని మీరు అనుకున్న విజయాలను సాధించకుండా ఆగిపోయారా? అసలు మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వేరే వారి యొక్క మాటలను విని వారి పనిని చేయకుండా ఆపేసేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.